నిర్గమాకాండము మీరు అక్కడ భోజనం చూడండి వచ్చిన తీసాం. నిర్గమాకాండము 33వ అధ్యాయం 19వ వచనం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 19వ వచనం. అందరం కలిసి చదువుకున్నాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా నా నామం నీ ఎదుట ప్రకటించెదను, నేను ప్రేమించువాడిని ప్రేమించెదను, ఎవరిని ప్రేమించదనని మరొక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు యొక్క లేఖన భాగంలో మార్క్స్ వార్త 7వ అధ్యాయం 37వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు విన్నట్టుగాను మోగవారు మాట్లాడేట్టు చేస్తున్నాడు చెప్పుకొని అపరిమితంగా చేయబడాడు. మరొక మాట ఉంది, కీర్తన 31వ అధ్యాయం 19వ వచనం. కీర్తన 31వ అధ్యాయం 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన గొప్పది, నరులు ఎదుట నీవు ఆశ్రయించే వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మీరెంతో గొప్పది. ప్రభు యొక్క వాక్యం చూస్తున్నట్లయితే చదవబడి అన్నీ కూడా చూస్తానికి సమయం లేదు. ఒక మాట క్లుప్తంగా ముగించి వేస్తాను. నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచాడు. దేవుడు తన మంచితనాన్ని మనకు కనపరిచేవాడు ఉన్నాడు. ఎవరికి కనపరుస్తున్నాడంటే ఆయన్ని ఆశ్రయించిన వారు, లేదా బైబిల్లో సెలవించిన మాటను జ్ఞాపకం చూసినట్లయితే ఆయన మంచితనం అంతయు మనకిచ్చి మనకేం చేస్తున్నాడు, ఆయనను ఆశ్రయించిన వారికి ఏం చేస్తున్నాడు దేవుడు. మనం దేవుని ఆశ్రయించే వారికి ఉన్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం, సమస్తాన్ని బాగుగా చేస్తున్నాడు ఆయన. అయితే ఈ దినాన్ని మనం దేవునికి వాక్యాన్ని చూసినట్లయితే నీ యందు భయభక్తులు గల వారి మొత్తం మీరు దాచించిన మీరెంతో గొప్పది. కాబట్టి ఆయన ఆశ్రయించిన వారికి, అంటే మేలు చేసేది ఎవరికంటే ఆయన ఆశ్రయించిన వారికి, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవుడి సమస్తాన్ని ఏం చేస్తున్నాడు, మేలు చేసేవాడు ఉన్నాడు, ఇంకా మంచితనాన్ని కనపరిచేవాడు. అయితే మనం అన్నీ చూస్తానే మన సమయం లేదు కాబట్టి ఒక మాటే చూస్తాము. ఆయన ఆశ్రయించిన వారికి ప్రభు ఏం చేస్తున్నాడు, ఎన్నో మేలు చేసేవాడు ఉన్నాడు. తను ఆశ్రయించే వారికి ప్రభు ఏం చేస్తున్నాడు అంటే నా మంచితనం అంతా ఇస్తానంటాడు కదా. ఆయన మంచితనం అంతా పెట్టి మనకి ఏం చేస్తున్నాడు, నా మంచితనం అంతయు నీ ఎదుటి కనపరచాడు. సో దేవుడు తన మంచితనం అంతటిని మన ఎదుటి కనపరచాలని ఇష్టపడుతున్నాడు. తన మంచితనాన్ని మన ఎదుట కనపరిచి మనకేం చేస్తున్నాడు, తన మంచితనాన్ని కనపరిచి మనకేం చేస్తున్నాడు. రండి, మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకోకపోతే కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం. కీర్తన గ్రంథం ఎందుకన్నాక నీ యందు భయభక్తులు గల వారిని నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు నువ్వు ఎక్కడ దొరుకుతావు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, నీ ఎదుట కనపరచెదను. నిర్గమకాండంలో ప్రభువున్నాడు తన మంచితనాన్ని మనకు కనపరుస్తున్నాడు. చాలా విషయాలు అంటే రేపు కూడా ధ్యానిస్తాం. తన మంచితనాన్ని మనకు కనపరిచి మనకేం చేస్తున్నాడు దేవుడు, తన మంచితనాన్ని కనపరుస్తున్నాడు. తన మంచితనాన్ని మనకు కనపరిచి దేవుడు ఏం చేస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోకపోతే ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి వందనాలు, మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఆచరిస్తాం, మీ ప్రేమను బట్టి వందనాలు. వాక్య భాగాల క్రితం జ్ఞాపకం చేసుకుని నిలబడి వారిని నిలబెట్టి మీరు మాట్లాడించారు. మీరు వాళ్ళ ఆత్మను అప్పటికి ఆత్మను అభిషేకించారు. ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయోజకమైన వారు అనుకుంటారు. దాసులు యజమానుడి వైపు చూసినట్లు, దాసులు యజమానుల వైపు చూసినట్లు రాత్రి కాలంలో మాకు మేము అపేక్షిస్తున్నాం. మీరు సహాయం గురించి మేము కొందరు మాతో మాట్లాడమని ఈ అందు భయభక్తులు గలవారి చుట్టూ ప్రభావ మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేసే దేవుడు కొంటాం. ఆయన గురించి మేలు చేయమని, మిగతా సమయంలో దీవించి కొడుకుని దీవించమని, వర్తమానం దీవించమని, శత్రు సిగ్గునికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే ఒక మాట దీనిలో రాయబడుతుంది, నీ యందు భయభక్తులు గలవారి దాచించిన మీరెంతో. కాబట్టి దేవుని యందు
భయభక్తులు గల వారి చుట్టూ దేవుడు దాచి ఉంచిన మేలు కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ దినాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే దేవుడు ఎవరికి మేలు చేస్తున్నారంటే ఆయన ఆశ్రయించిన వారికి. ఆయన ఆశ్రయించేది ఎవరు? ఆయన భక్తులు. కాబట్టి వారికి మేలు చేసేవాడు ఉంటాడు. అంటే తను ఆశ్రయించిన వారికి మేలు చేసేవాడు. ఏం చేస్తున్నాడు? మేలు అంటే ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుడు చేసేది ఏంటి? తను ఆశ్రయించిన వారికి తన మంచితనం అంతా కనపరుస్తున్నాడు. కాబట్టి తను ఆశ్రయించే వారికి ఏం చేస్తున్నాడు దేవుడు? రెడీ మొదటి వాడు చూసినట్టే యెజ్రా గ్రంథము కొద్దిగా చదివే ఒక స్పీడ్గా మనం త్వరగా ముగించి వేస్తున్నాడు. యెజ్రా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. మేలు కలుగు చేయుటకై ఆయన ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును. చాలా ఇక్కడ మొదటిగా నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. అంటే దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుడు ఎంత మేలు చేస్తున్నాడు. మొదటి మాటలు మనం చూస్తున్నాం, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచు. దేవుడు తన మంచితనాన్ని మన ఎదుట కనపరిచేవాడు ఉంటాడు. తన మంచితనం ఏంటి? తన మంచితనంతో దేవుడు మనకేం చేస్తున్నాడు అన్నది మన కాన్సెప్ట్. దేవుడు తన మంచితనంతో మనకేం చేస్తున్నాడు? మొదటిగా చూసినట్లయితే బైబిల్లో రాయబడినట్టు యెజ్రా గ్రంథం 8వ వచ్చిన ప్రకారం దేవుని హస్తం మనకేమవుతుంది? తోడుగా. కానీ దేవుని యొక్క లేఖన భాగం చూసినట్లయితే ప్రభు మన తన మంచితనాన్ని మనకు కనపరిచి ఏం చేస్తున్నాడంటే మనకు తోడుగా ఉండేవాడు ఉంటాడు. ఏం చేస్తున్నాడు? తోడుగా ఉంటున్నాడు. చూడండి, దేవుడు తను కనపరుచుకుంటున్నాడు. నేను నిజమైన వాడిని, నేను యథార్థమైన వాడిని, నేను సత్యమైన వాడిని, నేను తప్పితే ఇంకో మార్గం లేదని తను కనపరుచుకున్న దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి తోడుగా ఉంటున్నాడు. ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుడు మనకి, ఈ సంవత్సరం కాదు రాబో దినాలు అన్నింటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. ఎప్పటికీ మనం విడిచిపెట్టడు. అందుకే అక్కడ చూసినట్లయితే మరి అనేక మంది కూడా చెప్తూ వస్తారు దేవుని యొక్క తోడు ఎలా ఉంటుందని. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే ఏది కీడు కానీ నష్టం కానీ రావడానికి జరగదు. ఎందుకంటే యెహోవా ఇక్కడ రాయబడినట్టు కీర్తన 121వ అధ్యాయంలో రాయబడినట్లు తన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలో ఉంటున్నారు. ఇంకా చూసినట్టు ఇశ్రాయేలు టాపోడు వాడు కొనుకోడు. ఇక్కడ బైబిల్ ఏం చేస్తుందంటే తన మంచితనం చూపించి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన హస్తాన్ని మనకు తోడుకుంటాడు. యెహోవా హస్తం ఏం చేస్తుంది? దేవుని యొక్క హస్తం తోడుగా ఉంటుంది. ఇంకేం చేస్తుంది? బలపరిచేది ఉంటుంది. ఇంకేం చేస్తుంది? సాహస కార్యాలు చేస్తుంది. సాహస కార్యాలు అంటే మనకు మించినవి, అంటే మన వల్ల కానిది సాహసం చేయటం. సాహసం చేయటం అంటే ఏంటి? ఈ గట్టి నుంచి ఆ గట్టికి వెళ్ళాలా, పట్టి లేదు, దూకాలి. దూకితే ఎంత అమ్మలేదో తెలియదు, కానీ ఒక యవనస్తుడు ప్రయత్నం చేయటమే సాహసం అంటారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే దేవుని హస్తం మనకు ఎప్పుడు కూడా సాహసకాలు అంటే ప్రయత్నాలు చేస్తూనే మనం పట్టలేదు. మన వల్ల కాదు, మనం చేయలేమనుకున్నప్పుడు దేవుడు తన హస్తాన్ని మనకు తోడుగా ఉంచి ప్రతిదీ కూడా జరిగించేవాడు ఉంటాడు. బైబిల్ ఏమైనా చేస్తుందంటే మొదటి మాటలు మనం చూసినట్లయితే తన మంచితనాన్ని మనకు కనపరిచి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు తోడుగా ఉండి తన హస్తం ద్వారా మనం బలపరుస్తున్నాడు. యెహోవా హస్తం సాహస్కారం చేయాలంటే మన పట్ల సంవత్సరం అంతా కూడా దేవుడు సాహస్కారం అంటే అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి సిద్ధపడ్డాడు. రెండవదిగా దేవుడు తన మంచితనాన్ని కనపరిచి ఏం చేస్తున్నాడు? 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించేదను, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు. కాబట్టి దేవుడు తన మంచితనాన్ని కనపరిచి మొదటిగా ఏం చేస్తున్నాడు? మనం తోడుగా ఉంటున్నాడు. రెండవదిగా దేవుడు తన మంచితనాన్ని మనం కనపరిచి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఏం చేస్తున్నాడు? రక్షించేవాడు ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. దేవుడు తన మంచితనాన్ని అంతటిని మనం కనపరిచి మనల్ని రక్షించేవాడు ఉంటాడు. అది దేవుని యొక్క గొప్పతనం. చూడండి, దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు రక్షించడానికి సమర్థంగా ఉంటాడు. రక్షణ గురించి ఒక మాట రాయబడినట్లయితే యోనా తిమింగలం కడుపులో ఉండి ఒక మాట అంటున్నాడు. తిమింగలం గర్భం నుండి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో యోనా ఒక మాట అంటాడు. తిమింగలం గర్భం నుండి అంటున్నాడు. ఏమంటున్నాడు? కృతజ్ఞత
చదవండి. నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుబడులు చెల్లించక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. కాబట్టి ఇక్కడ బైబిల్ శ్రమిస్తున్నటువంటి రెండో మాట చూసినట్లయితే దేవుడు తన మంచితనాన్ని కనపరిచి మొదటగా తన హస్తాన్ని తోడుకుని మన పట్ల సాహస్కారం చేస్తున్నాడు. రెండోదిగా దేవుడు తన మంచితనంతో మన ఎదురు కనపరిచి మనకి ఏం చేస్తున్నాడంటే రక్షించేవాడు ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? రక్షణ ఇస్తున్నాడు, రక్షించేవాడు ఉంటాడు. ఈ రక్షణ అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు చెప్పబడిన రీతిలో పాపాల నుండి రక్షించబడి, అంటే మన ఆత్మ రక్షించబడదు. దేహం మరలా మట్టి అయిపోతుంది, దేహం మట్టే కాబట్టి మరలా మట్టికి చేరిపోతుంది. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే పరలోకానికి వెళ్ళాలి. ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళటమే రక్షించబడటం. ఈ ఆత్మ కానీ నరకానికి వెళ్ళిపోతే రక్షించబడ్డాడు. కాబట్టి అసలు రక్షించే విధానం ఎక్కడుందంటే బైబిల్లో సెలవిస్తుందంటే యోనా అంటాడు యెహోవా యొద్దనే రక్షణ. అంటే దేవుని దగ్గరే రక్షణ ఉంది కానీ ఇంకో చోట్లేదు. ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన ద్వారానే మనకి రక్షణ రావాలి. కానీ ఇంకో మార్గం మనకు లేదు, ఇంకొక వ్యక్తి రాడు. ప్రభావం కదా, నేను తప్పగా వేరే మార్గం మీకు లేదు. తండ్రి దగ్గర అంటే నేను అంటే అర్థమేంటి? ఆయన దగ్గరే రక్షణ ఉంది, ఆయనే ఒక మార్గం మనకి. కానీ తన మంచితనాన్ని కనపరిచి తోడుగా ఉంటున్నాడు, రక్షించేవాడు ఉంటున్నాడు. మూడవదిగా తన మంచితనాన్ని కనపరిచి దేవుడు ఏం చేస్తున్నాడు రండి. రెండవ దినవృత్తాంతములు 30:19. 30:19. పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చొప్పున తన పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా నిశ్చయ చేసిన. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మరొక మాట చూస్తున్నాం. ఇప్పుడు రెండు విషయాలు చూస్తాం. మొదటిగా ఆయన మంచితనం అంతయు మన ఎదురు కనపరిచి ఏం చేస్తున్నాడు? మనకి తోడుగా ఉంటున్నాడు. చల్లగారిపోయినట్టున్నారు, ఏంటి దగ్గర త్వరగా చెప్పండి అక్కడ. కాబట్టి తన మంచితనం అంతా కనపరిచి మొదటిగా ఏం చేస్తున్నాడు? తోడు. రెండోదిగా తన మంచితనాన్ని కనపరిచి రక్షణ ఇచ్చేవాడు. మూడోదిగా తన మంచితనాన్ని కనపరిచి మనకి ఏం చేస్తున్నాడంటే ప్రాయశ్చిత్తం చేసేవాడు ఉంటాడు. ఏం చేస్తున్నాడు? ప్రాయశ్చిత్తం. పాత నిబంధనలో చూసినట్టయితే ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటి? ఒక మానవుడు ఏదైనా తప్పు చేస్తే ఇంతకుముందు చెప్పన్నట్టు తన పాపాల నిమిత్తమే గొర్రె పిల్లని బలి ఇవ్వాలి. దేన్ని? గొర్రె పిల్లని. ఏ గొర్రె పిల్లని? నిర్దోషమైనది, ఇంకా నిష్కలంకమైనది. నిర్దోషి, నిష్కలంకం. ఓకే. ఇంకా కొద్దిగా డెవలప్ కిందకు వచ్చేస్తున్నారు. అసలు కోడి దూడకాన్ని ఏదైనా సరే బలించేది ఎలాంటిదంటే గొర్రె పిల్ల మగదయ్యి ఉండాలి, మగదయ్యి ఉండాలి. మగదాన్నే అంటే ఒక రీతిలో చెప్పాలంటే ఆడ గొర్రె పిల్లని అంగీకరించబడదు కదా, మగ గొర్రె పిల్ల అర్పించబడాలి. మగ గొర్రె పిల్ల యొక్క మెడ నరికి దాని లోపటి నుంచి వచ్చే రక్తము తీసుకెళ్లి పరిశుద్ధ స్థలంలో ఇలా చిందించినప్పుడు ఆ రక్తం ఎవరి నిమిత్తమైతే చిందించబడుతుందో వారికి క్షమాపణ పాత నిబంధనలు. అది ఎప్పటి వరకు ఉంటుంది? ఆ క్షమాపణ ఎంత టైం ఉంటుంది? మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఉంటుంది. కంటే మళ్ళీ సంవత్సరం పోయిన తర్వాత ఇట్లాగే ఏటేటా వచ్చి వాగ్దానం తీసుకున్న తర్వాత మళ్ళీ అర్పించాల్సిందే. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి, వధించబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి తన మంచితనాన్ని మన ఎదుట కనపరిచి తనకు తాను బలి అయి గొర్రె పిల్ల రక్తం ద్వారా ప్రోక్షించబడిన గొర్రె పిల్ల రక్తం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? ఆ పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించడం ద్వారా మనకి ఏం జరుగుతుంది? విమోచన. ఒక్కసారి బలి అర్పించబడుతూ వచ్చింది. పదే ఎప్పుడు అర్పించాలంటే పాత నిబంధనలో మాటకు ఒకసారి కోడిని తీసుకెళ్తాం, మెడకాయ కట్ చేయటం, గొర్రెని తీసుకెళ్తాం, మెడ కట్ చేయటం. ఇది పాత నిబంధనలు. కొత్త నిబంధన కాలంలో వచ్చేసరికి ఒక మగ గొర్రె పిల్లకు బదులుగా మగ పురుషుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఎంచుకుని దేవుడు బలిగా ఇచ్చాడు. మగ పురుషుడు లేదంటే మగ గొర్రె పిల్ల ఎందుకు అంటారంటే ఇంటికి యజమానుడు ఎవరు? ఆడవాళ్ళ, మగవాడు? అది మీరు చెప్పండి, నిజం చెప్పాలి. నాకు అబద్ధం చెప్పదు. కొత్త సంవత్సరంలోకి వచ్చాం. ఎవరు? మగవాడు యజమానుడు. చాలా మందికి ఆడవాళ్ళు యజమానులు ఉంటారులే, వాడు మీలాంటి కాదు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే కొంతమందికి అలా ఉంటుంది, యజమానులు ఉంటారు. ఎందుకంటే ఇంటికి యజమానుడు ఆయనే. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా భరించేది ఎవరు? యజమానుడే భరిస్తారు, ఇంకోటి ఎవరు భరించలేదు. అదే రీతిలో సంఘానికి యజమానుడు ఎవరంటే యేసు ప్రభువే. ప్రతి బాధని ప్రతి కష్టాన్ని భరించేది ఎవరంటే యేసు ప్రభువే. అందుకే యేసు ప్రభువే గొర్రె పిల్లకి ఈ లోకానికి వచ్చి వధించబడిన వాడిగా మెస్సయ్యగా ఈ లోకానికి
అక్కడికి వచ్చి లోకరక్షకుడికి వచ్చి బలి అర్పించడానికి వచ్చినాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడిన స్థలం ఉందో, జాన్ రాబర్ట్ గారు తన వీడియో మొత్తం యూట్యూబ్లో పెట్టాడు. యేసు ప్రభు వారు ఎక్కడైతే సిలువ వేశాడో ఆ సిలువ వేసిన స్థలం కిందే, అంటే ఆ కొండ కింద మందసం ఉంది. ఆ మందసం మీదకి ఈ సిలువ వేయబడిన తర్వాత యేసు ప్రభు రక్తం కార్చినప్పుడు ఆ రక్తం అంతా వెళ్ళి ఆ మందసం మీద ఇంత ముద్దగా పడుతూ వచ్చింది. ఏదైనా స్టోరీ అంతా తర్వాత మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే పరిశుద్ధమైన స్థలంలో ప్రోక్షించబడుతుంది. ఒక గొర్రె పిల్ల రక్తం తీసుకురావడం ద్వారా పాత నిబంధనలో ఆ గొర్రె పిల్ల రక్తం ప్రోక్షించడం ద్వారా మానవుడి పాపాలకు విమోచన ఉంది. అది పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చేసేసరికి ఆ గొర్రె పిల్ల ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ప్రకటనలో రాయబడుతూ వచ్చింది వధించబడిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల రక్తాన్ని చిందించడం ద్వారా మానవాళికి ఏమవుతుంది? ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అంటే ఒకసారిగా ప్రాయశ్చిత్తం చేసేస్తున్నాడు. వాడికి సంవత్సరానికి ఒకసారి మనం గొర్రెపిల్ల తీసుకెళ్ళినప్పుడల్లా ప్రాయశ్చిత్తమే, మనం కోడిని తీసుకెళ్ళినప్పుడు ప్రాయశ్చిత్తం. ఇది కాదు, ఇక ఎన్నిసార్లు మీకు వద్దని ఒకేసారి బలి అర్పించబడుతూ వచ్చింది. అదే నిజమైన ప్రాయశ్చిత్తం. కానీ బైబిల్ సెలవిస్తున్న మూడో మాట చూస్తున్నాడు, తన మంచితనం కనపరిచి, మొదటిగా తన మంచితనం కనపరిచి ఏం చేస్తున్నాడు? తోడుగా ఉంటాడు. రెండవదిగా రక్షిస్తున్నాడు. మూడవదిగా ఏం చేస్తున్నాడు? ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. నాలుగోదిగా తన మంచితనాన్ని కనపరిచి ఏం చేస్తున్నాడు ప్రభు? రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టు మొదటి దినవృత్తాంతములు రాసిన పత్రిక 16:11. మొదటి దినవృత్తాంతములు 16:11. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నోటిది నాలుగోదిగా దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే తన మంచితనాన్ని కనపరిచి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నాలుగోదిగా బలం ఇచ్చేవాడు అనుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? బలం ఇచ్చేవాడు అనుకుంటాడు. ఎవరికి బలాన్ని ఇస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాడు ఎవరికి బలాన్ని ఇస్తున్నాడు? నిద్రపోతున్నాడు. కానీ బలం అన్నది దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుని దగ్గర నుంచి వచ్చే బలాన్ని గురించి పౌలు మాట్లాడతాడు. నన్ను బలపరచువాడు యందు నేను సమస్తమును. నన్ను దేవుడు బలపరుస్తున్నాడు అంటే బలం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర ఉంది. సో ఆయన దగ్గర నుంచి వచ్చే బలం నాకు వస్తుంది కాబట్టి సమస్తం చేయగలుగుతున్నాడు. ఇక్కడ తన మంచితనాన్ని కనపరిచి దేవుడు ఏం చేస్తున్నాడంటే బలపరిచేవాడు ఉంటాడు. అంటే అర్థమేంటి? ఈ సంవత్సరం అంతలో మనం ఏదైనా బలహీనతలు రావని నేను చాలా మంది చెప్తారేమో, నీకు ఇక బలహీనతలు రావు, నీకు కష్టాలు రావు అంటారేమో. అది కాదు, అవి రావాలా, మనం రూపాంతరంలోకి రావాలా, వాటి ద్వారా నురిపోయిన విధానంలో రూపాంతరంలోకి వచ్చి ఆ కొలువులో కాల్చబడి విధానంలోకి వస్తే ఆశీర్వాదం. కానీ ఇక్కడ తన మంచితనాన్ని కనపరిచి దేవుడు ఏం చేస్తున్నాడు? నాలుగోదిగా బలం ఇచ్చేవాడు ఉంటాడు. మనం ఈ సంవత్సరం అంతా బలహీనతలు ఉండా, అనారోగ్యాలు ఉండా, మనం గుర్తుంచుకోవాల్సిన ఈ మొదటి దినాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటంటే ప్రతిదీ కూడా ఈ వాక్యాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభా, ఆ దినాన్ని చెప్పబడుతూ వచ్చింది, నేను బలహీనంగా ఉన్నప్పుడు బలపరచమని. నువ్వు బలాన్ని ఇచ్చే దేవుడు ఉండవు, నీ మంచితనంలో కనబరిచి నీ బలాన్ని నాకు ఇస్తున్నావు కాబట్టి ఆ బలాన్ని పొంది నేను జీవించేవాడికి సిద్ధపరచమని ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. ఇదేనమాట నాలుగు. ఐదవదిగా దేవుడు తన మంచితనాన్ని కనపరిచి ఏం చేస్తున్నాడు? రండి దేవుని యొక్క వాక్యంలో రండి. కీర్తన గ్రంథం 9:10. కీర్తన గ్రంథం 9:10. యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టేవాడు కావు. ఇప్పుడు ఐదవదిగా దేవుడు ఏం చేస్తున్నాడు? తన మంచితనాన్ని కనపరిచి ఏం చేస్తున్నాడు? మనల్ని విడిచిపెట్టకుండా మనతో ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతల్లా. చూడండి, ఈ లోకంలో మన పిల్లలు కానీ మన తల్లిదండ్రులు కానీ మనం విడిచిపెడతారు లేదా? విడిచిపెడతారు. ఈ లోకంలో ఎవరు మనం విడిచిపెట్టినా ప్రభావితాడు కదా, ఈ సంవత్సరం నుండి నేను నిన్ను విడిచిపెట్టాను. ఈ సంవత్సరం నుంచి నేను యెహోషువతో కూడా అదే మాట్లాడతాను, నిన్ను విడవను. ఇంకో చోట భయపడుతుంది అదే మాట. అక్కడ ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఎంత ఉందో తెలిసిపోయింది. ఇంకోసారి భయపడుతుంది ఇదే మాట, నిన్ను విడవను ఎడబాయను. పెళ్లికి రాస్తాం అక్క, వివాహం అన్ని విషయంలో ఘనమైందని రాసి దాని కింద ఉంటుంది, నిన్ను విడవను ఎడబాయన. నువ్వు వివాహం చేసుకున్న తర్వాత కష్టాలు వస్తాయి కాబట్టి నేను విడవను ఎడవని దేవుడు చెబుతున్నాడు. దాని అర్థం బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే నేను విడవను ఎడబాయను అంటే నేను విడిచిపెట్టి నేను వెళ్ళిపోను, నీకు దూరంగా ఉండను, నీకు దగ్గరగా ఉంటా, నీతోనే ఉంటానని అర్థం. బైబిల్ మనకు తెలియపరుచుతున్నటువంటి ఎన్నవాటిది ఐదవదిగా తన మంచితనాన్ని దేవుడు మనకు కనపరిచయం చేస్తున్నాడంటే మనతో ఉంటున్నాడు. మనల్ని దాటి వెళ్ళిపోవడం, మనల్ని దాటి దూరం వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడు. మనతోనే ఉండి మనతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఈ సంవత్సరం అంతట్లో లేదా రాబోతున్న సంవత్సరాల అంతట్లో నీ పిల్లలు
నీ తల్లిదండ్రులు, నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడి మటుకు నేను విడిచిపెట్ట. ఎందుకు తెలుసా? ఆయన అంటే నా మంచితనం నీకు ఇస్తున్నా, నా మంచితనంలో నేను విడవలది కూడా ఉంది, నేను విడిచిపెట్టి ఎవరిది కూడా నా మంచితనం ఉంది. ఇలా కూడా ఎవరు నేను విడిచిపెట్టా, నేనైతే నేను విడిచిపెట్టను, దూరంగా వెళ్ళను. ఒకవేళ మన పక్కన ఉన్న వారికి మన స్వభావాన్ని పంచుకున్నాం అనుకో, ఇష్టపడతారా? మన దగ్గర కూర్చోరు. ఈ రోజు కూర్చున్నారుగా, రేపు మళ్ళీ పొద్దున్నే మనం ఆరాధన పెట్టి మన దగ్గర కూర్చోరు. ఎందుకు? కూర్చున్న కానీ చేదో ఒకటి మన మనస్తత్వం తెలిసిపోయింది కాబట్టి. దేవుడికి తెలిసినా మనల్ని విడిచిపెడతాం. మన మనస్తత్వం, మన ఆలోచన, మనం ఎలాంటి వారో దేవుడికి తెలిసి కూడా మనల్ని విడవకుండా దూరం వెళ్ళిపోయి, 80 అంటే దూరం వెళ్ళిపోవట్లా, మనతోనే ఉంటున్నాడు, మనం దాటి వెళ్ళిపోవట్లా. అందుకంటే నా మంచితనం ఎదురు కనపరిచి నీతోనే ఉండి నేను దాంట్లో వెళ్ళను. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు వద్దన్నా కాదన్నా, నువ్వు అవునన్నా వద్దన్నా, నేను నీతోనే ఉంటే ఎప్పుడో కూడా నేను విడిచిపెట్టి నేను, అది ఆ వాగ్దానాన్ని సాదృశ్యం. 5వదిగా తన మంచితనాన్ని తను కనపరిచి ఏం చేస్తున్నాడు? మనల్ని విడవకోకుండా ఎడబాయికోకుండా మనతో ఉండే దేవుడు. 6వదిగా తన మంచితనాన్ని కనపరిచి దేవుడు ఏం చేస్తున్నాడు? రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాడు. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 18 వచ్చింది. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 18 వచ్చింది. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడేది, కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించి హేతువు చేత చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఏమవుతుంది? 6వదిగా తన మంచితనాన్ని దేవుడు కనపరిచి ఏం చేస్తున్నాడంటే, ఏం చేస్తున్నాడు? విజయాన్ని ఇస్తున్నాడు, జయాన్ని ఇస్తున్నాడు. జయం అంటే మీరు ఎవరైనా ఉన్నారా? పేరు జయమక్క ఉన్నారా? విజయాక జయమక్క ఉన్నట్టున్నారు. కానీ ఈ పేర్లు కానీ ఈ బైబిల్లో ఉన్న విజయం అంటే, ఒక దేశానికి మనం యుద్ధానికి వెళ్తే వారు ఓడిపోతే దాన్ని వారిపై మనం విజయం పొందామంటాం. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, యెహోవాను ఆశ్రయించిన వారందరికీ విజయం ఉందంట. యెహోవాను ఆశ్రయిస్తే ఏం జరుగుతుందంటే, ఈ లోకానుసారమైన సాతాను మీద దినదినము మనం యుద్ధం చేసుకుంటే విజయం పొందేవారుగానే ఉంటాం. ప్రతి దినము ఈ సంవత్సరం అంతా కాదు, వచ్చే సంవత్సరాలు అన్నింటిలో కూడా నువ్వు సాతాను పైన యుద్ధం చేసుకుంటూ వెళ్ళాలి, విజయం పొందాలంటే ఆయన మంచితనం నీకు అవసరం. అందుకే అన్నాడు కదా, నువ్వు ఇప్పటి వరకు నువ్వు సాతానుకు లోపడుతున్నావేమో, ఆదామునే సాతాను పైన అధికారం చలాయించబట్టే ఆదామునే సాతానుకు లోపడినట్లుగా నీవు కూడా సాతానుకు లోపడుతున్నావేమో. అయితే గుర్తుపెట్టుగా, ఈ సంవత్సరం నుంచి నిన్ను సాతాను పైన జయం పొందేవాడిగా నా మంచితనం అంతా నీ ఎదుటి కనపరిచి సాతాను పైన విజయాన్ని ఇస్తాను అన్నాడు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని 6వదిగా చూసినట్లయితే మనకు 6వదిగా ప్రభు ఏం చేస్తాడు? తన మంచితనాన్ని కనపరిచి విజయాన్ని ఇచ్చేవాడు ఉంటాడంటే విజయవంతమైన జీవితం జయం పొందేవాడిగా సిద్ధపరుస్తున్నాడు. 7వదిగా దేవుడు తన మంచితనాన్ని కనపరిచి ఏం చేస్తున్నాడు? రండి దేవుని యొక్క వాక్యంలో 7వ మాట 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 7 వచ్చింది. 2వ దినవృత్తాంతములు 14:7. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవా మనము ఆశ్రయించినందున కొద్ది స్పీడ్గా చదివేశాడు. ఆయన మన చుట్టూరు నెమ్మది కలుగజేసి ఉన్నాడు. చాలా. కాబట్టి ఇక్కడ మనం చివరిగా చూస్తున్నాం, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరుస్తున్నాడు. కనపరిచి ఏం చేస్తున్నాడు? ఇంకా మంచితనం గురించి నేను కూడా చూస్తాను, అది మార్నింగ్ కూడా చూస్తాను. నా మంచితనం అంతా నీ ఎదుట కనపరుస్తున్నాడు. కనపరిచి ఏం చేశాడు? మొదటిగా ఏం చేశాడు? తోడుకుంటాడు. 2వదిగా రక్షణ, 3వదిగా ప్రాయశ్చిత్తం, 4వదిగా ఫలం ఏం చేస్తాడు? మనం 5వదిగా విడిచిపెట్టేవాడు, 6వదిగా జయం, 7వదిగా తన మంచితనాన్ని కనపరిచి ఏం చేస్తున్నాడు? దేవుడు నెమ్మదినిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నెమ్మది ఇచ్చేవాడు ఉంటాడు. బహుశా గత సంవత్సరాల్లో 2021 సంవత్సరం వరకు కూడా నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేకుండా అసమాధానంతో నెమ్మది లేని జీవితంలో జీవిస్తూ వచ్చేవేమో. బైబిల్ ఏమంటుందంటే, వచ్చే ఈ సంవత్సరం 2022 మొత్తం కూడా ఇదే కాదు, రాబోతున్న దినాలంతా కూడా నా మంచితనాన్ని ఎదుట కనపరిచి నీకు నెమ్మదినిస్తానని ప్రభావితాడు. ఏమంటున్నాడు? నెమ్మదినిస్తా, నేను విడిచిపెట్టలేను, నీకు దూరం వెళ్ళిపోను, నీతోనే ఉండి ఏ కాలంలో వచ్చినా, ఏ సందేహం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా నిన్ను నేను విడిచిపెట్టుకోకుండా నీలో వస్తున్న ప్రతి కలవరాన్నంతటినీ తొలగించేసి నీకు నెమ్మదినిస్తా. మనుషుడు నెమ్మది లేకుండా ఎప్పుడు ఉంటాడు? లోపల ఏదో కలవరం ఉండదు. మనుషుల లోపల ఏదో బాధో, ఏదో ఒక దుఃఖమో, ఏదో ఒక ఆలోచన, టెన్షన్స్ ఉన్నప్పుడు మనుషులకు నెమ్మది ఉండదు.
ప్రభు ఏమంటాడంటే వాటన్నిటిని తీసేసి నీకు నెమ్మదిస్తా, నా మంచితనం అంతయు నీ దేవుడికి కనపరిచి నీకు నెమ్మదిస్తానని ప్రభు అన్నాడు. సో ఇక్కడ మనం దేవుడికి వాక్యం చూసినట్టయితే 7వ మాట చూసినట్టయితే తన మంచితనం దేవుడు కనపరిచి ఏం చేస్తున్నాడంటే నెమ్మదినిచ్చేవాడు. బహుశా ఈ భూమి మీద ఇప్పటివరకు నీకు నెమ్మది లేకుండా కుటుంబ సమస్యల్లో, నీ సమస్యలు, నీ వ్యక్తిగత సమస్యలు, జాబులో కానీ, చదువుకునే కాడ కానీ, కుటుంబంలో కానీ, భార్య భర్తల మధ్యలో కానీ, కుటుంబంలో కానీ, ఫ్యామిలీలో కానీ రకరకాల విధాలు అసమాధానం ఉండి నెమ్మది లేని జీవితంతో ఈ జీవితం జీవించకంటే చస్తే మంచిదని అనుకుంటున్నారేమో. బైబిల్ అంటుంది కదా, ఈ సంవత్సరం నీకు నెమ్మదిస్తా. అన్నతో ఒక మాట అంటాడు ప్రభు. ఎవరంటారు? యాజకుడు. ఏమంటాడు? మీదటికి నెమ్మద, మీదటికి కాలంలో నీకు కాబట్టి నెమ్మది గెలుపు. నువ్వేదడిగా అది ఇస్తాడు దేవుడు. నీకు నెమ్మది లేదు, మందిరానికి వస్తున్నావు నెమ్మది లేదు, దేవుడి సన్నిధిలో భోజనం చేయకుండా కోపంగా తిరిగి వెళ్ళిపోతున్నావు నెమ్మది లేదు. కాబట్టి నువ్వు నెమ్మదిగా ఉండేక దేవుడి మందిరంలో భోజనం చేసేది ఖాళీగా వెళ్ళొద్దు, నువ్వు సమృద్ధిగా తిని నువ్వు వెళ్ళు. అయితే నీకు ఏదైతే నువ్వు కలవరపడుతున్నావో దాని నుంచి నీకు నెమ్మది ఇచ్చావు. అన్న గర్భఫలం లేకుండా బాధపడుతుంది, అయ్యో నాకు లేదు, నాకు మందిరంలో కూర్చుంటుంది, మందిరంలో కొత్త కానీ కలవరం ఎక్కువైపోతుంది, కూర్చోలేకపోతుంది, సాధారణంగా కలవరం పెట్టేస్తున్నాడు. ఎప్పుడైతే అలా కలవరాలు పెడుతున్నాడు ఆ సమయంలో అన్న ఏం చేస్తుందంటే బైబిల్ చూసినట్టు ఏం చేస్తుంది, తన బాధ అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు తన మంచితనాన్ని దేవుడు కనపరిచి నెమ్మదినిచ్చేవాడు అన్నాడు. 7వదిగా తన మంచితనాన్ని దేవుడు కనపరిచి మనకి ఏం చేస్తున్నాడు, నెమ్మదినిచ్చేవాడు. సో అలా నెమ్మదినిచ్చే ప్రభు ఈ సంవత్సరం రాబోతున్న సంవత్సరం అన్నింటిలో కూడా దేవుడు నెమ్మదినిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ 7 మాటలు ఎందుకు చెప్పామంటే ఈ సంవత్సరమే కాదు, దీనికి ఆపోజిట్ కూడా ఎప్పుడు చూడండి. ఎప్పుడైనా ఒక వాగ్దానం తీసుకుంటే దానికి ఆపోజిట్ కూడా జరుగుతుంది. ఎప్పుడైనా ఒక వాగ్దానం తీసుకున్నాం అనుకో, ఆపోజిట్ 6 నెలలు కూడా జరిగితే ఆ తర్వాత 6 నెలలు సంభవం కూడా జరుగుతుంది. వాగ్దానం ఎప్పుడు కూడా తీసుకున్నాను అంటే నీవు ఐశ్వర్యవంతుడు అవుతావంటే సంవత్సరం మొత్తం ఐశ్వర్యవంతుడు అవుతావు అనుకున్నా, ఒక 6 నెలల్లో దరిద్రాన్ని అనిపించాలి. మొదట దరిద్రాన్ని అనిపిస్తేనేమో తర్వాత ఐశ్వర్యం, మొదటే ఐశ్వర్యం వచ్చిందనుకో ఉండదు పడి ఏమైతే. కాబట్టి వాగ్దానం ఎప్పుడు కూడా గొప్పగా చూడకూడదు, ఆపోజిట్గా కూడా చూడాలి. ఆయన అంటే నా మంచితనం ఇస్తాడే, ఆయన మంచితనాన్ని మనం కోల్పోయే దినాలు వస్తాయి. ఆ దినాల్లో కూడా మంచితనాన్ని గుర్తు చేసుకుని ఆ మంచితనం దేవుడు ఏం చేస్తాడు, మనకు తోడుగా ఉండి మనకు రక్షణ ఇచ్చి రక్షిస్తూ ప్రతి దాంట్లో, ఈ రక్షణ కాదు ప్రతి విషయాలు కూడా రక్షిస్తూ బలపరుస్తూ మనల్ని విడిచిపెట్టడం అంతా ఉంటూ ఇంకేం చేస్తున్నాడు, మనకు విజయాన్ని ఇస్తూ నెమ్మదినిచ్చేవాడు. ఈ 4-7 మాటలు కూడా మనం ప్రతి కోణంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం అంతా నీకు అలా వస్తాయి. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను, టైం అయిపోయింది. నేను అనుకున్న టైం కూడా అయిపోయింది, 4 అయిపోయింది. పోయిన సంవత్సరం అయితే 6 అయింది. మిమ్మల్ని చూసిన సంవత్సరం ముగిసేసి. కాబట్టి ఒక మాట చెప్తే నేను ముగిస్తున్నాను. వాగ్దానాల గురించి చెబుతున్నా, గుర్తుపెట్టుకున్నాక నిద్రపోయేప్పుడు మేలుకోండి, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడుతూ మమ్మల్ని అడగదు. ఎందుకంటే ఇట్లాగ వాగ్దానాలు పెట్టారు. ఒక సహోదరి పొద్దున చెప్పారు, ఓ సహోదరి ఏం చేసిందంటే ఓ చోట మందిరానికి వచ్చి వాగ్దానం తీసుకున్నట్టు. ఆమెకు వచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఊహించండి, నీ పితృలు ఏదో చేర్చబడేవారు వచ్చి, నీ పితృలు ఏదో చేర్చబడేవారు వచ్చేదానికి వాగ్దానం తీసుకుంది ఎప్పుడే చూసుకుందంట. పితృలు ఏదో చేర్చబడు, అయ్యో నిజంగానే చేర్చబడతానని చెప్పి ఇక వెళ్ళిపోయి ఆడ కూర్చుని ఏడుతుంది, ప్రార్థన చేస్తున్నా. కానీ దేనికి? పితృలు ఏదోకి వెళ్ళి ఓ సేవకుడికి ఫోన్ చేసింది, అన్న ఇలాంటి వాగ్దానం వచ్చిందని. అంటే అమ్మ పర్లేదులేమ్మా, ఏం కాదులంటే సర్లే అని చెప్పి ఎక్కడి నుంచి పోయి వరంగల్లో తీసుకుందంటే ఇంకోటి వరంగల్లో కూడా మరి వాగ్దానం తీసింది. అక్కడ ఏమొచ్చింది, నీ పితృలు ఏదో చేర్చబడమని మళ్ళీ వచ్చింది. మళ్ళీ రంగంలో ఏం చేసింది, మళ్ళీ ఫోన్ చేసింది, అన్న 2వ సారి కూడా వచ్చింది, ఇది కన్ఫామ్ ఉన్నావు, ఖచ్చితంగా నేను వెళ్ళిపోతున్నా పితృలేతకి, నా ఆస్తి మొత్తం నేను ఖర్చు పెట్టుకుంటా, ఇష్టం సార్ తినేసి నేను చచ్చిపోతాను, నాకు ఉండేది లేదు, ఈ చివరిలోపు మధ్యలోపు ఎప్పుడో దేవుడు తీసుకెళ్ళిపోతాను చెప్పాడు, ఈ సంవత్సరం తీసుకెళ్తానని పితృలేతకి వెళ్ళిపోతానని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరు లేదు, నేను కూడా వెళ్ళిపోతానేమో, నా గురించి ప్రార్థన చేయాలని వెళ్ళపోకుండా దేవుడు ఆపుతాను. కానీ సరేనాక నువ్వేం బాధపడబాక, దేవుడు సహాయం చేస్తానంటే సర్లే అన్న చెప్పాడు, నెమ్మది లేదు. మళ్ళీ ఏం చేసింది, హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళి మిరియాలు కూడా వెళ్ళి మళ్ళీ తీసుకోండి. మళ్ళా అదే వచ్చింది, నీ పితృలేతకు చేర్చబడుతున్నాను. ఇప్పుడు మీకు ఎవరికైనా వచ్చిందేమో గుర్తుపెట్టుకోండి, మీ పితృలేతకు చేర్చబడుతున్నాను దగ్గరికి ఇక చూడు మందిరం ఆగేసేసిన ఫోన్లు కూడా చేయట్లా. ఈ సేవకుడు ఏంటో ఫోన్ చేశాడు, ఏంటమ్మా నువ్వు మందిరానికి రావట్లేదు ఏంటంటే, ఎట్టగో తెలిస్తే చెప్తుండే అప్పుడు చెబుతుందన్న 3 సార్లు తిరిగితే 3 సార్లు అదే వచ్చిందన్న.
నీ పితృదేవతలు చేర్చబడితే వచ్చింది. అందుకే ఆస్తి మొత్తాన్ని ఖర్చు పెట్టుకుంటూ చేస్తున్నా. ఈ సంవత్సరం చివరిలో ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోతాడు. 31వ తారీఖు రాత్రినే తీసేసుకుంటాడు దేవుడు. అందుకని పితృదేవత చేర్చబడతామని ఇచ్చాడు. ఈ సంవత్సరం వెళ్ళిపోతా కాబట్టి మొత్తాన్ని ఖర్చు పెట్టుకున్నానన్న అని సగం ఖర్చు పెడుతుంది, సగం బాధతో ఆ సంవత్సరమే కుంగిపోయి మరణపు పంచుల్లోకి వచ్చేసింది. మరణపు పంచులు ఎందుకు వచ్చింది? తీసుకున్న వాగ్దానాన్ని బట్టి. ఏమని? పితృదేవతగా చేర్చబడతామని నిజంగానే పోయిద్దా? దేవుడు పిలవాలి, చాలా టైం ఉంది, ఏదో సువార్త చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. అవేం చేసింది? నిజంగానే వెళ్ళిపోతున్నానని అంత ఖర్చు పెట్టుకుంది, చిక్కుపోయింది, పక్క చిక్కుపోయింది. ఇంకెట్టుందంటే పూర గాలి అయితే ఎగిరి వెళ్ళిపోయేటట్టున్నా అట్లాంటి జీవితానికి వచ్చింది. జాగ్రత్త. మీకు కూడా నిద్ర అవుతుందా? మీకు కూడా ఏదైనా వాగ్దానం వస్తే గుండె ఆగిపోయినట్టు ఉండొద్దు. దానివల్ల మేలు ఉంటుంది. దానికి ఆపోజిట్ ఆలోచించాలా, పాజిటివ్ కూడా ఉండాలి. కానీ రెండు విధాలు, నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. అంతే చెప్పి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడైతే కనిపెట్టుకుని ఉంటామో వాగ్దానం ప్రకారం ప్రతిదినం మనం ప్రార్థన చేసుకుంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది, లేకపోతే నష్టపోతాం. కాబట్టి గత సంవత్సరం ఇచ్చాడు ఏమని? అది నన్ను ప్రేమించి నేను అతను తప్పించాను. నా మంచితనం ఇక్కడ నన్ను ప్రేమించి నా కొరకు తను తప్పించుకున్న దేవుడు కుమారుడు. ఈ సంవత్సరం జరిగినవి అన్నీ కూడా కొన్ని విషయాలు అలా వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఇచ్చాడు నా మంచితనం. దేవుడు తన మంచితనాన్ని ఇచ్చాడు. మంచితనం ద్వారా ఏం చేస్తున్నాడో మనకు తెలియపరుస్తాడు. అయితే మంచితనాన్ని మనం కోల్పోయే తినాలు కూడా వస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండమని ఈ వాక్యం చెప్పింది. అంతేగాని తోడుకుంటాడంటే అబ్బా దేవుడు నాకు తోడుకుంటాడు, నాకు బలాన్ని ఇస్తాడు, సంతోషపడుతున్నారే అట్ట కాదు. మంచితనం కోల్పోయి తినాలు ఉంటాయి. ఇలా మీరు గట్టిగా ఉండండి మనకు తెలియపరచకూడదు. ఉంటారా? ఏముంటారు? తన సంవత్సరం సరే ప్రార్థన. ప్రేమగల తండ్రి, మితమైన వాక్యాన్ని కట్టి కనిపించాను. ఏదైతే ప్రభావ ఈ మంచితనం మా పట్ల కనబరుస్తున్నావు, ఆ మంచితనం కలిగి మేము పొంది జీవించే వారిని సిద్ధపరచమని, మా బలహీనత మీ శక్తి పరిపూర్ణం చేయమని, మమ్మల్ని విడిచిపెట్టుకోకుండా, మాకు దూరం వెళ్ళిపోకుండా, మాకు నెమ్మది సమాధానం లేదు, నెమ్మదిని సమాధానం గురించి మేలు చేయమని యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. పక్కా పెట్టండి. జర్ర ముందుకే మనం దేవుడు కూడా పాట పాడుతున్నాం. అసలు మనం మన అప్పుడు అప్పగిద్దాం. అయితే